నీ కూతురు బుజ్జమ్మన్ నానా. నాకెవరు కూతురు లేరు, నా కూతురు ఎప్పుడో చచ్చిపోయింది. నాన్న నాన్న ఒక్కసారి నా మాట వినండి నాన్న. నిన్ను తమ్ముడిని చూడాలనిపిస్తుంది నాన్న. తమ్ముడికి రాఖీ కట్టాలనిపిస్తుంది నాన్న. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఫోన్ చేసావు తమ్ముడికి రాఖీ కట్టాలంటూ? నేను చూసిన సంబంధం కాకుండా వేరే వారితో లేచిపోయావు కదా, అప్పుడు గుర్తుకు రాలేదా నాన్న తమ్ముడు ఉన్నాడని? 10 మందిలోకి వెళ్తే నన్ను రామయ్య గారని రెస్పెక్ట్ తో పిలిచేవారు. నువ్వు చేసిన పనికి కూతురు లేచిపోయిన రామిగా అంటున్నారు. నువ్వు చేసిన పనికి గుండెల పైన ఎత్తుకొని పెంచిన తల్లి గుండె పగిలి చనిపోయింది. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. నువ్వు ఏ రోజైతే లేచిపోయావో ఆ రోజు నా కూతురు చనిపోయిందని పిండ పెట్టేశాను. ఒక్క విషయంలో మాత్రం నువ్వు అదృష్టవంతురాలమ్మా. నువ్వు పిల్లలు లేని గొడ్రాలి. ఒకవేళ నీకే కనుక పిల్లలు ఉంటే నువ్వు చేసిన పని ఆ పిల్లలు చేసి ఉంటే ఇప్పుడు నేను పడుతున్న బాధ ఏంటో నీకు అర్థమయ్యేది. బాధపడకు బంగారం, మనకు పిల్లలు లేకపోయినా ఇదిగో మా తమ్ముడు ఉన్నాడు కదా, వాడే మన పిల్లాడు అనుకుందాం.